ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నారు. కంప్లీట్ స్టేట్మెంట్. అధ్యక్ష వాళ్ళు 20 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఇక్కడ 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. కనీసం మర్యాద లేదు, గౌరవం లేదు. ముఖ్యమంత్రిగా నేను కూర్చొని సమాధానం చెప్తా ఉన్నాను. ముందే పోతున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడామా? ఒక్కరికన్నా గుర్తుందా మీకు? అసలు అసెంబ్లీ జరిపి తెలుసా మీకు? గౌరవం ఇచ్చే కొద్ది గౌరవం తీసుకోవాలి. గౌరవం అనేది చేత కాకపోతే మీరు ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? బుద్ధి లేని బుద్ధి జ్ఞానం ఉండాలి. బుద్ధి జ్ఞానం లేకుండా ఉండాలి మీరంతా. అవును, ఇలా కళ్ళు పెద్ద చేసి చూస్తే ఎవరు భయపడరు. మీరు కళ్ళు చేస్తే భయపడతారా? ఎవరు భయపడ్డు? ఎవరు కూర్చోమని చెప్పండి. అచ్చం మీరు కూర్చో. పరిసరాలు పెరగడం కాదు, బుర్ర పెరగాలి, బుద్ధి పెరగాలి. కూర్చో. టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో 100 విభేదించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు. నేను అనుకుంటా ఉన్నా అసలు ఇలా ప్రవర్తించవచ్చా అని. ఇలా ప్రవర్తించవచ్చా, ఇలా చేయొచ్చా అని. అంటే ఇది లీడర్స్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా. రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్, మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవం ఇచ్చే విధానం ఇదేనా అని అనిపించింది. సో నేను మనోహర్ గారితో మాట్లాడుతాను, మా సహచరులను, మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో. నా రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను. చాప్టర్ 5లో when the house assembles under article 175 176 of the constitution, every member shall maintain the dignity and solemnity of the occasion before, during or after the governor's address and shall not obstruct or interrupt the address in any manner. మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాలిడిటీ అట్ గవర్నర్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం. వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ద రూల్స్. మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం? నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోహర్ గారిని అడుగుతూ ఉంటాను, సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఎందుకు కేసులు పడవని. ఇక్కడ ఏమి మీకు కొట్టుకో, ఇది నేను చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ, ఒక ఇంక్విజిటివ్నెస్. అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వేంటి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు, ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడితే దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి. ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? నాకు అది అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళ వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రకస్. అంటే గొడవకు కానీ బూతులకు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను.
ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూశాను.